హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు నేను బెల్లం సేమియా వేసి పాయసం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బెల్లంతో సేమియా పాయసం చేసుకుంటున్నాము. దానికోసం మనం 2 పాలు తీసుకుంటున్నాము. అర్ధ కేజీ బెల్లము, ఈ కప్పుతోటి 2 కప్పులు సేమియా తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను దాంట్లోకి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా, కొబ్బరి తీసుకున్నాను. 5 యాలక్కాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాలు పెట్టుకున్నాము. ఇప్పుడు మనం పాలు దీంట్లో పోసుకున్నాము. లీటర్ పాలు దీంట్లో పోసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని పాలు వేడి చేసుకున్నాము. ఈ పాలు బాగా వేడి కావాలి, మరగాలి. చూడండి, పాలు ఉడుకుతూ ఉన్నాయి. చూడండి, ఇలా పాలను ఉడికించుకుంటూ కాసేపు మరిగించాలి. ఇది నన్ను మీరు డేక్షలో పాలు వేసేటప్పుడు కాస్త నీళ్ళు వేసి కడుక్కొని తడిగా ఉన్నప్పుడే పాలు వేయండి. నేను కూడా అలానే వేసాను. ఈ పాలు బాగా మరగాలి, సిమ్ లో పెట్టి మరిగించుకోండి. చూడండి, ఉడుకుతూ ఉన్నాయి. చూడండి, పొంగు వస్తున్నాయి. ఇవి సిమ్ లో పెట్టి దీనిని బాగా మరిగించుకున్నాము. ఈ పాలు వేడైనాయి, బాగా మరిగినాయి. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మనం డేక్ష పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఇప్పుడు మనము ఈ సేమియాలను వేయించుకోవాలి. చూడండి, ఈ సేమియాలను ఇట్లా వేస్తున్నాను. ఇప్పుడు ఈ సేమియాలను దీంట్లో వేయించుకుందాము. ఇవి మంచి కలర్ వచ్చినట్టు వేయించుకున్నాం. చూడండి, స్టవ్ అంటించుకొని మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఈ కప్పుతో 4 కప్పులు వేసినాను నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు కాస్త వేడి కావాలి. అందులోపల ఇవి మనం బాగా వేయించుకుందాము. సేమియాలు మంచి బ్రౌన్ కలర్ లో రావాలి. చూడండి, ఇవి మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం దీంట్లో వేడి నీళ్ళు వేసుకుందాము. చూడండి, ఇవి నీళ్లు వేడైనాయి. ఇప్పుడు నీళ్ళు దీంట్లో వేసుకుందాము. సేమియాల కలుపుతూ మనం కాస్త ఉడికించుకుందాము. చూడండి, సేమియాలు ఉడుకుతూ ఉన్నాయి. ఇవి మనం బాగా ఉడికించుకోవాలి. సిమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి. చూడండి, బెల్లం దంచుకోవాలి. మా జెన్సీ పప్పుతో దంచుతుంది బెల్లంని కవర్ లోనే. చూడండి, అంతా ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి బెల్లంని. లేదంటే పొడి బెల్లం అని తెచ్చుకొని వాడుకోండి. ఇంకా స్వీట్ మీకు తగినంత వేసుకోవాలి. చూడండి, సేమియాలు ఉడుకుతున్నాయి, ఇంకొంచెం ఉడకాలి ఇది. చూడండి, ఇది ఉడుకుతున్నా మనం ఇంకో పని చేద్దాము. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు చిన్న బాల పెట్టుకుందాము. ఇది హీట్ అయినాక దీంట్లో నెయ్యి వేసుకుందాం మనం. చూడండి, స్టవ్ సిమ్ లో పెట్టుకొని
మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి తగినంత నెయ్యి వేసుకున్నాము. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మనం నెయ్యి వేసుకున్నాము. ఇది నెయ్యి కాస్త వేడి కానివ్వండి. నెయ్యి వేడైనాక మనము డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. సరే, ఇది కలుపుకుందాము. చూడండి, ఇది ఇలా ఉన్నప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకున్నాము. ఇప్పుడు మనము దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. ఫస్ట్ కొబ్బరి వేసుకున్నాము. అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అని ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాము. చూడండి, సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుంటాం. మనం దంచినాం కదండి ఇక్కడ బెల్లం, అదే దాంట్లో అయిపోతుంది. చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్ వేగినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూడండి, దీంట్లో బెల్లం వేసినాను. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. చూడండి, ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకుందాం, దీన్ని ఉడికించుకుందాము. చూడండి, బెల్లం అంతా కరుగుతుంది. ఇది బాగా కరిగినాక కొద్దిసేపు ఉడకనిద్దాము దీన్ని. చూడండి, బెల్లం కరుగుతుంది. ఈ పాయసం చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. దీన్ని కాసేపు ఉడకనిద్దాము. చూడండి, ఎలా ఉడుకుతుందో. బెల్లం అంతా బాగా కరిగిపోయింది, ఇంకొస్తుంది. దీనిలో ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా పాప ఎప్పుడే కష్టపడి దంచింది. యాలక పొడి వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం బాగా. చూడండి, ఎంత బాగా ఉడుకుతుందో. ఇది కాస్త చిక్కపడేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా అయిపోయినట్లే ఇది. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పాలు చల్లబడాలి బాగా. అలాగే పాయసం ఈ సేమియాలు కూడా చల్లబడిపోవాలి, చాలా చల్లగా కావాలి. అయినాకనే మనం కలుపుకోలేదంటే పాలు విరిగిపోతాయి బెల్లంలో పాలేస్తే. కాబట్టి దీన్ని చల్లార పెట్టుకుందాము. చల్లగా అయినాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ సేమియాలు అంటే చల్లగా అయిపోయినాయి. ఈ పాలు కూడా చల్లగా అయినాయి. ఇప్పుడు మనం ఈ పాలు పోసుకొని కలుపుకోవాలి. చూడండి, పోస్తున్నాము. చూడండి, మనం తీసుకున్న లీటర్ పాలు పోసేసినాము. చూడండి, ఇది బాగా కలుపుకోవాలి. ఇంకంతే అండి, బెల్లంతో సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని చాలా బాగుంటది, టేస్టీగా ఉంటది. మీరు ఒకసారి చేసుకొని ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.